తెలంగాణలో ఏ క్షణమైన స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రకటన వస్తుందనుకుంటున్న నేపథ్యంలో ఆ ఊహను తలకిందులు చేస్తూ అసలు ఎన్నికలకు బ్రేకులు పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జీవోను సవాల్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హౌస్ మోషన్ పిటిషన్కు అనుమతి ఇవ్వాలని కోరగా ప్రస్తుతం ఇది హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఏ క్షణంలోనైనా ఎన్నికల నగారా మోగుతుందనుకున్న వేళ బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించడం సరికాదంటూ ఇంతకుముందే మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏదైనా ఆర్డర్ ఇచ్చిందా? ఏ ఆధారంగా ఈ పిటిషన్ వేశారని హైకోర్టు సీరియస్ కూడా అయింది. వివిధ పేపర్లో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ వేయడం ఏంటని, మీడియా వార్తల ఆధారంగా పిటిషన్లు వేయడం సరికాదని పిటిషనర్పై ధర్మాసనం మండిపడింది. అయితే బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిన్న జీవో జారీ చేయగా ఈ జీవోను సవాల్ చేస్తూ మాధవరెడ్డి మరోసారి హైకోర్టుకు ఎక్కారు. ఇంతకుముందు బేస్లెస్గా వచ్చారనే పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు మరిప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు కల్పించిన రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా ఎవరు కోర్టుకు వెళ్లవద్దని మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు విపక్షాలకు మరీ విజ్ఞప్తి చేశారు. మంత్రులు రిక్వెస్ట్ చేస్తున్న మరోవైపు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే జీవో ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తే దాన్ని కోర్టులో సవాల్ చేసే అవకాశం ఎక్కువ ఉందని ప్రతిపక్షాలు ఎంతో కాలంగా ఆరోపిస్తున్నాయి. దీంతో రిజర్వేషన్ల విషయంలో అందరూ అనుకున్నదే జరుగుతోందా ఏంటి అనే చర్చ కూడా వినిపిస్తోంది. మొత్తంగా స్థానిక ఎన్నికల్లో కీలకంగా మారిన బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కోర్టుకు చేరడంతో ఏం జరగబోతోందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేక బ్రేకులు పడతాయనేది మరికొద్దిసేపట్లోనే తెలుస్తుంది. స్టే ట్యూన్ దిశ టీవీ.